करा रे ఇంకా కొంచెం వెనక్కి జరపాలి
ఇచ్చాను మై క్లాత్ కొంచెం పైకి ఎత్తండి, అప్పుడు మొఖాలు కనిపించేది, లేకపోతే మొఖాలు గుట్టలు అడ్డం పడిపోతాయి. మీరు కూడా లైన్ వెళ్ళిపోండి మై. అన్ని వృత్తులలోకి ఉపాధ్యాయులకి అత్యంత పవిత్రమైనటువంటిది ఆ గురువైనటువంటి వాడు. పాఠశాలలో దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి ఈ పాఠశాలలో ఈనాటి పదవీ విరమణ పొందినటువంటి ఆ గురువులకు, గ్రామ ప్రజానీకానికి, నా సహ అధ్యాపక బృందానికి, ప్రధానోపాధ్యాయుల బృందానికి సగౌరవంగా ఆహ్వానం కలుపుతున్నాం. పత్రికా విలేకరులకు ప్రత్యేక ఆహ్వానాన్ని కలుపుతూ ఉన్నాము. విద్యార్థులందరూ కూడా వారి వారి స్థానాల్లో ఆశయండి. క్రమశిక్షణను మీరు చూపించవలసినటువంటి తరుణం ఇది. మీరు చెప్పేమిటేను గురువు యొక్క మహోన్నత స్థానం ఎంత ఉత్కృష్టమైందంటే మన భారతదేశ చరిత్రలో, పురాణాలలో కూడాను ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి గురువు. ఎంతో పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా చెప్పుకునేటువంటి శ్రీరామచంద్రుడికి గురువుగా విశ్వామిత్రుల వారు శోభిల్లారు. అదే రకంగా జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణుల వారు కూడా ఆయన నారాయణ స్వరూపుడని కూడా మనం భావిస్తాము. ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర శిక్షాధికం చేశారు. అటువంటి ఆ గురుస్థానాన్ని పొందినటువంటి శ్రీ ఉమామహేశ్వరరావు గారి పదవీ విరమణ సన్మాన సభకు విచ్చేసిన వారందరికీ కూడా మరొక పక్క జరగాలి కొంచెం. ఆంధ్రదేశం తమిళనాడు నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకగా మనం తెలుగు తల్లిని ఏర్పరచుకున్నాం. వారి గురువు పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. మనమందరం కూడా దాన్ని చూసి సంతోషిస్తాం.
మాకు కొంచెం జరుగు అందరినీ కూడా అభినందించిందని ఆశిస్తున్నా. వారి గురువు పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని అభిమానాన్ని ఈ విధంగా చదువుకున్నారు. ఈనాటి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్వరూపుడైనటువంటి ఉపాధ్యాయ సంతోషం కూడాను మీరు సంతోషిస్తేనే మాకందరికీ ఆనందంగా ఉంటుంది. మీరు మీ క్రమశిక్షణను మీ పాఠశాల ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించుకోవాల్సినటువంటి అద్భుత అసలు ఏం బట్టే పడంత అదిరిపోవాల్సింది వాళ్ళకి. ఈనాటి మన కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సంఘం జెడ్పీ హై స్కూల్ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పేరు వారి ఉత్తమాలను పనిచేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్నేహితులు గౌరవనీయులు అనేటువంటి శ్రీ ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారిని స్నేహితులు శ్రీ ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వీరికి మన పాఠశాల వ్యాయామోపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర గారు వారిని పుష్పమా అధ్యక్షులు నేషనల్ ఛాంపియన్గా అవతరించింది. ఈ చిన్నారి అనేక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి ప్రధానోపాధ్యాయులను కుటుంబాలకు చేశారు. ఇటువంటి చిన్నారులు వారి ప్రభుత్వం ఆధారం చేసుకుని వారు ఈ పాఠశాలలో గత 2 సంవత్సరములుగా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. వారు నేడు పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా వారికి సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మహేశ్వరరావు గారిని సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మహేశ్వరరావు గారు మన పాఠశాల ఎన్ఎస్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీ నాగారెడ్డి గారు గౌరవిస్తారు. ఉపాధ్యాయ బృందానికి సహ అధ్యాపక బృందానికి గ్రామస్తులకు పత్రికా విలేకరులకు ఈ చిన్నారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఏ కార్యక్రమమైనా భగవద్గీత లేనిదే సజావుగా సాగదు అంటారు. నేటి ఈ కార్యక్రమానికి తమ ప్రార్థనా గీతంతో శ్రీమతి యుగాదేవి గారు ఇంగ్లీష్ అసిస్టెంట్ జెడ్పీ హై స్కూల్ బట్టేశారు. सिद्ध चारण गण सेवित सिद्धि
భూమికలా వరవీణా మృదుపాణి నిరుపమ శుభగుణలోల నిరత జయా ప్రదర్శీన వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయ సరసీజాసన జనని జయ 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 ప్రదర్శీన. అధ్యక్షత వహించవలసినదిగా శ్రీయుతులు గౌరవనీయులు మన ప్రధానోపాధ్యాయులు అనేటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని సవినయంగా కోరుతున్నాను. ఈరోజు మా పాఠశాల తెలుగు పండితులు ఉమామహేశ్వరరావు గారు పదవిరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులకు అందరికీ నా నమస్సులు, శుభాశిస్తులు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైంది. ఎంతోమందికి ఇది వారి యొక్క అభివృద్ధిని, వాళ్ళకి ఒక మార్గాన్ని సూచిస్తుంది. అందువల్ల ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లోకి కూడా చాలా ఉన్నతమైంది అని నేను భావిస్తున్నాను. మా తెలుగు పండితులు ఉమామహేశ్వరరావు గారు దాదాపు 35 సంవత్సరాలు ఈ ఉపాధ్యాయ వృత్తిలో తన సేవలు అందించారు. అందుకు గుర్తే ఈరోజు ఈ విద్యార్థులు, ఇక్కడ చేరినటువంటి జనం, వీళ్ళందరూ కూడా ఆయనకి శుభాశీస్సులు తెలుపుతున్నారంటే ముఖ్యంగా ఆయన యొక్క ఈ 35 సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఈ సేవలు విద్యార్థులకు చాలా. పదవీ విరామణ సన్మాన మహోత్సవ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ గోపాలకృష్ణయ్య గారికి, శ్రీ నారాయణరావు గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, ప్రెస్ వారికి నా నమస్సమాంజలు. ఈ సన్మాన మహోత్సవాన్ని తిలకిస్తూ సంబరంగా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మా పాఠశాల బాలబాలికలకు నా ఆశీస్సులు. దాదాపు 35 సంవత్సరాలు తెలుగు పండితులుగా మన జిల్లాలోని అనేక పాఠశాలల్లో పనిచేసినటువంటి శ్రీ ఉమామహేశ్వరరావు గారు మన జిల్లాలోని గ్రామంలో శ్రీ అనంతపట్ల రామచంద్రారావు, వెంకటలక్ష్మి గారులకు జన్మించారు. మన తెలుగు సార్ గారు 1947 ఆగస్టు నెలలో జన్మించారు. అప్పుడే మనకు స్వరాజ్యం కూడా వచ్చింది. మన సారు పుట్టగానే మనకి స్వరాజ్యం కూడా అప్పుడే రావడం జరిగింది. వీరి తండ్రి గారు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినారు. శ్రీ ఉమామహేశ్వరరావు గారు 4వ తరగతి వరకు విద్యాభ్యాసము తన జన్మస్థలం జోలదినలోనే కొనసాగించారు. పిమ్మటి 5వ తరగతి నుండి తెలుగు భాష విద్వాన్ కోర్సు వరకు నెల్లూరు మూలాపేటలోని వేరు సంస్కృత పాఠశాలలో చదివి విద్వాన్ కోర్స్ 1969 ఏప్రిల్ నెలలో కృతార్థులైనారు. తరువాత మొట్టమొదటగా 1969 జూన్ నెలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొరుంగల్లలో గ్రేడ్ 2 తెలుగు పండితుగా ఉద్యోగంలో చేరారు. అక్కడి నుంచి సార్ వారు సుమూరుపేట, కోవూరు, ఆత్మకు గ్రేడ్ 1గా 1970 సంవత్సరంలో ప్రమోషన్ మీద పల్లిపాడు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ 75 నుండి 81 వరకు పనిచేశారు. ఈ క్రమంలో వీరు 1981 నుండి ఉపాధ్యాయులకు మంచి మిత్రుడిగా, సలహాదారుడిగా రేపటి రోజున పదవి విరమణ చేస్తూ వారు మా నుండి దూరం అవుతున్నారని బాధగా ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది తరపున, మా విద్యార్థుల తరపున వారి శేష జీవితం సుఖమయంగా, ప్రశాంతవంతంగా గడపాలని వారికి, వారి కుటుంబ సభ్యులు ఆ భగవంతుని
కృపా కటాక్షములతో సకల భోగ భాగ్య ఆయురారోగ్యములతో విలసిల్లాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి తదితర పెద్దలకు నా తోటి ఉపాధ్యాయ జై హింద్. ట్వంటీ సెవెన్ జరగాల శాశ్వతం హోమచురం నారాయణం మహాదేవం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోక్షోరాత్మనారాయణ పర సర్వం దృశ్యతే శ్రీయతే అంతర్బహిష్యతస్వరం వ్యాప్తనారాయణ స్థిర అనంతమవ్యయం దైవం సముద్రవంతం విశ్వసంభవం పద్మకాగరదేకాదృశం కృష్ణపింగళం యోద్వరేతం గురూపాక్షం విశ్వరూపాయ నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే దశరథమిత్రాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ మహాలక్ష్మీక విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మా ఉమాశ్వర గారిని వాళ్ళ శ్రీమతిని పూర్ణమావకు సత్కరి నేటి సన్మాన గ్రహీతైనటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ఉమామహేశ్వరరావు గారిని వారి సహధర్మచారిని అభ్యులాలని ఆకాంక్షిస్తున్నాం. కొద్ది దూరంలోనే ఉండే అప్పారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విషయాలతో సత్కరిస్తున్నారు.
చెప్పిన స్కూల్ అపారాలు మాస్టర్ అసిస్టెంట్ శ్రీ ప్రయాసన్ గారు సన్మాన గ్రహీతలు సత్కరిస్తున్నారు. అదే పాఠశాల సహ తెలుగు ఉపాధ్యాయులైనటువంటి శ్రీ సాయిబాబా గారు సన్మాన గ్రహీతలు సత్కరిస్తున్నారు. ఇటువంటి వెంకటేశ్వర గారు సన్మాన గ్రహీతలు దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. అధ్యాపకులు గారు సన్మాన గ్రహీతలు దృశ్యాలతో సత్కరిస్తూ పుష్పమాలను ప్రకటన చేస్తున్నారు. మనకింత అభిమానపత్రులైనటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు వారు శ్రీ ఓమనేశ్వరరావు గారు మీరు పదవితో రసగా చెప్పినప్పుడు పదవి మరొక ఉపాధ్యాయులు వారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. ఇదే వరుసలో వారి సహా ఉపాధ్యాయులను కుటుంబాలను చేసి సత్కరిస్తున్నారు. దాసాన పూలన్నీ తీసుకొచ్చారు. నారాయణరావు గారు వీరు గుడిచేపాలెం గవర్నమెంట్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీరు కార్యక్రమం అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి ఉపాధ్యాయులను సత్కరించేటువంటి వాళ్ళు ఎంతో రకంగా కుటుంబ మిత్రులైనటువంటి వారు కూడా వీరిని సన్మానిస్తూ సత్కరిస్తున్నారు. ఈనాడు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీయులు గోపాలకృష్ణయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూరు వీరు మన సన్మాన గ్రహీతలు దృశ్యాలతో పుష్పమాలతో సత్కరిస్తున్నారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ నారాయణరావు గారు సన్మాన గ్రహీతలు దృశ్యాలతో సత్కరిస్తున్నారు. వారిని రామసుబ్రహ్మణ్యం గారు సత్కరిస్తున్నారు. వీరందరూ కూడా మన సార్గారిని సత్కరించాలని సదుద్దేశంతో ఏం చేస్తున్నారు. వారందరూ కూడా ఈ ఉమామహేశ్వరరావు గారిని సత్కరిస్తూ వారి యొక్క అభిమానాన్ని ఈ నేటి సన్మాన గ్రహీతైనటువంటి శ్రీ ఉమామహేశ్వరరావు గారి విద్యార్థి వారి యొక్క కుమారరత్నం శ్రీ పవన్ కుమార్ గారు వారి తండ్రి గారిని సత్కరిస్తూ తమ యొక్క గౌరవాన్ని ఈ విధంగా ప్రకటించుకుంటున్నారు. ఒక వ్యక్తి పరిధిలో ఎంతో ఉన్నతంగా ఆదర్శంగా వారి జీవితాన్ని గడిపారు అనేటువంటి దానికి వారి పదవి విరమణ ఉపాధ్యాయులైనందుకు ఎంతో మంది చేత సత్కారం అందిస్తున్నారు. వారి చిరంజీవి వారి ప్రియ శిష్యుడు సత్య పాఠశాల తరఫున జన్మించే కన్నవారి కంట కీర్తి తెచ్చే సంస్కృతాంధ్రములందు సాటి అవ్వరు నీకు పండిత లోకాన పావుగాంచినావు.
ఎంత బలయుడవు ఈవు తెలుగు బోధనలో, నీకు నీవే సాటి నిజము నిజము. బడిని గుడిగా చేసి బాధ్యత ఎరిగి శిష్య కోటిలో తీర్చిదిద్ది, విజ్ఞాన వినయాలు ఎదలదల్లి జన్మ సార్థకంబు చేసినావు. నిశిత దృష్టి నీకు నీలకంఠుడిచ్చే, బుద్ధి నైశిత్యంబు బృహస్పతి, సోదర భావంబు శ్రీరాముడిచ్చెను. ఆదర్శుడయా తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు సత్కరిస్తారు. పుష్పాలంకరణతో ఆయన్ని చేస్తున్నారు. బట్టేపాడు హిందీ మేడం గారు ఉమామహేశ్వర శాస్త్రి సార్ గారిని శాలువతో సన్మానిస్తున్నారు. భక్తు ఉమామహేశ్వరు ప్రాకట సద్ధనావళుల బాధిల చేసి అనారతముగా చేకొని బ్రోతుగాక పతి సేవాపరాయణి రాజ్యలక్ష్మిని. ఆ కరుణాంతరంగుడు మహాత్ముడు వెంకటనాథుడువరం సంస్కృతాంధ్రముల సారము గడియించి అధ్యాపకుండవై అలరినావు. సన్మైత్రి పాటించి కార్యదక్ష గరిమగాంచినావు. పదవీ విరమణపు భవ్య సంస్కృతి నంది విశ్రాంతి నొందగా వెలసినావు. 8 ఏళ్లుగా ఇటన నొప్పే జగబడు నింక బాధ్యతలు సౌఖ్యముదవు. సౌధ నిర్మాణ ప్రగతికి సమయమిదియా. మాట తెలిపితి హితమిది మాన్య చరిత. బాబా దేశిక వృత్తిని విడకు సత్కరిస్తారు.
సభకు విచ్చేసినటువంటి అతిథులకు పిల్లలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నా. మన ఉమామహేశ్వరరావు గారు నాతో కలిసి 98 నుంచి ఈ ప్రభుత్వ జూనియర్ పాఠశాల డివిజన్ చేసినప్పుడు నేను ప్రధానోపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలు నాతో భాషోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో నాకు ఉమామహేశ్వరరావు గారు అనుబంధం 3 సంవత్సరాలే. కట్టుబాట్లతో కూడినటువంటి వృత్తి, ఆ కట్టుబాట్లతో ఉన్నప్పుడే మనకి రాణిస్తాం ఉపాధ్యాయుడిగా. కాబట్టి ఆ యొక్క విధి నిర్వహణలో తన యొక్క మీద ఉన్నటువంటి అభిమానం, నేను ఎలాగైనా పోవాలా, నా ఆరోగ్యం పర్మిట్ చేయకపోయినా నేను ఉమామహేశ్వరరావు సన్మాన సభ తప్పనిసరిగా అటెండ్ కావాలా. అప్పుడు మనకు అన్ని ఏర్పడతాయి. గ్రామంలో ఒక శక్తివంతమైన పాత్ర పోషించడం చక్కమైనటువంటి ఉపాధ్యాయుడు. అలానే నాకు ముఖ్యంగా నా విధులలో చెప్పినటువంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ నా విధి నిర్వహణలో చాలా సహకారిగా ఉన్నందువల్ల ఆ ఉమామహేశ్వర మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం నాకు విధంగా మనసులో ఉన్నది. కాబట్టి ఆయన వృత్తిని జాగ్రత్తగా చేసుకుంటూ చక్కగా మంచి ఉపాధ్యాయుడిగా పేరు పడ్డాడు. అంతేకాకుండా అమ్మాయి గురించి ఆయన బాధ్యతలు తీరిపోతే నేను ఆఖరిగా కోరుకునేది భగవంతుడి దేశ జీవితాన్ని ఆయన ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా వచ్చేసిన గోపాలకృష్ణ గారు, నేటి సన్మానితులు ఉమామహేశ్వరరావు గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయుల మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకి నా ఆశీస్సులు. పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, తను విద్యాదానం చేసేటువంటి పిల్లలు అంతా కూడా కలిసి ఆయన్ని ఘనంగా వేడుకోవడం అది ఆయన మీద అందరికీ ఉండేటువంటి అభిమానమనే చెప్పచ్చు. ఉమామహేశ్వరరావు గారు గత 7-8 ఏళ్ళుగా నాకు పరిచయం. ఆయన ఉండే గొప్పతనం ఏంటంటే అన్ని విషయాల్లో ఆయన ఇతరులకు సహాయం చేస్తుంటారు. ఇతరులకు కూడా ఉన్న సందేహాలు ఉంటే ఆ సందేహాలు కూడా ఎక్కడికక్కడ పోయి తెలుసుకొని తను పనిచేసే పాఠశాలకి అన్ని రకాలుగా సహాయపడుతుందో ఆయన ముఖ్యం. ఆయన ఉన్న కార్యక్రమాలు చూశాను. కలిసినప్పుడు కానీ మిగతా సందర్భంలో కానీ ప్రధానోపాధ్యాయుల గారికి సహకారం చేసేవాళ్ళు నేను చూశాను. అయిపోయిన వాళ్ళు దిగేసండి. నిర్మాణ చేయనటువంటి తెలుగు సార్ గారు ఎన్నో పాఠశాలలో పనిచేసి చివరకు బట్టేపాడు హై స్కూల్కి వచ్చారు. తెలుగు సార్ గారు రాకముందు మేము టూర్ అనే పదము విన్నాం, కానీ ఎప్పుడూ టూర్కి వెళ్ళలేదు. తెలుగు సార్ గారు వచ్చాక 2 సంవత్సరములలో 2 సార్లు టూర్కి వెళ్ళాము. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ధర్మ పరిచయము అను పుస్తకం గురించి కానీ అందులో ఉండు విషయముల గురించి కానీ మేము
ఎప్పుడు తెలుసుకోలేదు. ఆ సార్ గారు వచ్చాక ఇలా జరిగేలా చేశారు. సైన్స్ డే సందర్భంగా మండల స్థాయి పోటీలలో మా స్కూల్ విద్యార్థులను పాల్గొనడానికి కూడా తీసుకువెళ్లారు. మరియు మా గతంలో మా పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు గారు నారాయణరావు గారు మరియు మాకు అత్యంత ఆప్తులు మా మేడం గారి యొక్క పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి గోపాలకృష్ణ మాస్టర్ గారు మరియు ఈ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న చెప్పాల్సిన అవసరం ఉంది. మరియు ఈ యొక్క సభను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా ఎంతో విజ్ఞానాన్ని పిల్లలకు అందించి హుషారుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కడైనా కొనసాగాలని కోరుకుంటూ సెలవు. సమావేశానికి సమానమైనటువంటి నా నమస్కారం. నమస్కారం. అందరి కోసం చాలా ఇక్కడ విద్యా బోధన చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనని మేము సభాపరంగా స్టూడెంట్స్ తరఫున మేము ఓల్డ్ స్టూడెంట్స్ గా ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాం. సారు చెప్పండి. వస్తుంది. వీరి కుటుంబం అంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. పెద్దలందరికీ నా నమస్కారం, చిన్నలందరికీ నా ఆశీర్వాదం. మా తెలుగు మాస్టర్ మా స్కూల్కి వచ్చి చాలా లిమిటెడ్ పీరియడ్ 2 years, కానీ మాకు అన్ని యాక్టివిటీస్లో షేర్ తీసుకున్నాడు అనమాట. ముఖ్యంగా అంటే యంగ్ ఆయన అంత 58 years అయినా కూడా 30 years వాళ్ళతో కలుస్తాడు, 25 years కలుస్తాడు, 5 years వాళ్ళతో కలుస్తాడు. నేనైతే డిప్యూటీ డిఓ గారికి 20 సార్లు ఫోన్ చేశాను. అమర్నాథ్ సింగ్ గారు ఎన్నోసార్లు కలుసుకున్నాను, వస్తారని చెప్పాను. కానీ వాళ్ళు ఒక అతి ముఖ్యమైన పని ఉండి రాలేకపోయారనమాట. కానీ అంతకన్నా గొప్ప అతిథులు వచ్చారు, దానికి ఎంతో మేము సంతోషిస్తున్నాం. ఈ అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేసేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఉమామహేశ్వరరావు గారు ఆయన సర్వీసు ఇంకా పిల్లలకు ఎంతో మంది చదువు చెప్పాలి, వాళ్ళ కుటుంబం లక్షణంగా ఉండాలి, మాతో ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాం. నమస్కారం. ఈనాడు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా కూర్చున్నటువంటి ఆశ్రమైనటువంటి పెద్దలైనటువంటి మన నారాయణరావు సార్ గారికి, గోపాలకృష్ణ సార్ గారికి, సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర సార్ గారికి, పదవి విరమణతో పిల్లల్లో అటు పెద్దల్లో సార్ కొలీగ్స్లో మాకు కొంచెం బాధను కలిగిస్తూ స్కూల్ నుంచి వెళ్ళుతున్నటువంటి మన ఉమామహేశ్వర సార్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈనాటి సమావేశం యొక్క ప్రత్యేకత ఏందో మీకందరికీ తెలిసిందే. సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత చెప్పా తక్కువే. ఏ విషయంలో కూడా సరే ఎంత చెప్పినా తక్కువ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నా కూడా ఆ వయసు వచ్చేసరికి మేము యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా అంత యాక్టివ్గా ఉంటామా అనేటువంటి సందేహం నాకే కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క పర్సనాలిటీ అలాంటిది. దేవుడిచ్చినట్టు వరమో లేకపోతే ఆయన యొక్క అదృష్టమో మరి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తత్వం మొట్టమొదటిగా మన సార్ని చూసిన తర్వాతనే అవగాహన వేసుకున్నాం. అయితే సారు తక్కువ కాలం మాతో పనిచేసిన ఎక్కువ అనుభవాల గురించి మాకు చెప్పడం, కొలీగ్స్లో సరితూకం అందరితో
ఏ విధంగా ఎలా ఉండాలి, సమైక్యత భావంతో సౌభ్రతత్వంతో ఎలా మెలగాలి అనేటువంటి విషయాల్ని ఒక్కడిని చెప్పినటువంటి వక్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో మేము ఎక్కడ పుట్టాము, సభాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరెడ్డి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గోపాలకృష్ణ గారికి, అట్లాగే ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నారాయణరావు గారికి నా నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయులకు, ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. విద్యార్థులకు ఆశీస్సులు. ఈనాడు ఈ పదవీ విరమణ సభా కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి దీనికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సాధారణంగా నేను 69వ సంవత్సరంలో మొట్టమొదట విద్వాన్ పాస్ అయిన తర్వాత అదే నెలలో ఉపాధ్యాయునిగా ఉత్తర్వులు పొంది కొరిమెలలో జాయిన్ అయిపోయినాను. ఆనాడు పసిపిల్లవాడి లెక్కలో ఉన్నది నా పరిస్థితి. అక్కడ శ్రీనివాసాచార్య గారని మాకు సీనియర్ తెలుగు పండితులు గారు ఉన్నారు. వారి యొక్క సలహాలతో నేను బోధించడం ఎట్లా అనేది అర్థం చేసుకున్నాను. తర్వాత కాలక్రమేణా అనేక పాఠశాలలో బోధిస్తూ వచ్చాను. అంటే నేను చెప్పినట్టుగా నాలో ఏమి ప్రత్యేకతలు అంటే ఏం లేవు. పిల్లలు ఎంతో ఏదేదో చెప్పారు, అట్నే పాఠశాల ఉపాధ్యాయులు ఏదో చెప్పారు. నా యొక్క వృత్తి ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడం అనేటువంటిది ఒకటే నేను చేసినటువంటి పని. తర్వాత అంతగా అంటే అదొకటే, కానీ నా యొక్క అతను వేరే ప్రత్యేకంగా ఏం చేయాలని చేసిందేం లేదు. తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్పగా చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వీలైనంత వరకు అంటే ఇక్కడ కనుక పోస్ట్ హెల్ప్ కాకుండా ఇక్కడ అంత ఉచితంగా ఇక్కడ మీకు పాఠ్యాంశాలను బోధిస్తామని చెప్పారు. దీనికి ఎంతో సంతోషం. ఆయన ఎప్పుడు ఆహ్వానితుడే. ఎందుకంటే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది, విద్యార్థులకు చెప్పింది హెడ్ మాస్టర్గా తప్పనిసరిగా చేయాలి. పోతే ఉపాధ్యాయులు కూడా తర్వాత ఇప్పుడు మా సైన్స్ మాస్టర్ నరసారెడ్డి గారు చెప్తారు. గోపాలకృష్ణ సార్ గారు ఎంతో శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు ఉండి మా సభను విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా విలేజర్స్, తర్వాత మా హెడ్ మాస్టర్ గారు, దీనికి సహాయం చేసినటువంటి ఇతర స్కూళ్ళు మామూలుగా సార్లు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా స్కూల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు క్లాసులో కొడుకోండి, ఎవరో క్లాసులో కొడుకోండి, ఎవరో క్లాసులో కొడుకోండి. కూర్చోవాలా సార్? కాదు సార్, మేడం గారే కూర్చోబెట్టిరు. ఏ క్లాస్ ఇక్కడే చూడండి, ఇక్కడే
కింద కూర్చో పాపా వెనకెళ్ళాలమ్మా చిన్న వెనకెళ్ళాలి మీరు సార్ బాగా వస్తుంది సార్ అవునవును వచ్చేస్తారు జనాలు చూడండి రెడీ సార్ ఉండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు ఒక అట్లా ఉండండి ఏమనిపిస్తుంది లైట్ వస్తున్నా సైడ్ బ్రహ్మాండంగా సూపర్గా వచ్చినప్పుడు వీళ్ళు బాగుపడతారు అందరికంటేనా రెడీ సార్